హాయ్ అండి. నిన్న వీడియోలో కిచెన్ అంతా అయిపోయిందని చెప్పాను కదా! ఇంకా కిచెన్ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నిన్న అయితే ఇంకా హాల్ అయితే సర్దామండి మొత్తము. కిచెన్ అయిపోయినాక సగం పని అయిపోయినట్టు అనిపించింది. ఎందుకంటే కిచెన్లో ఎక్కువ పనులు ఉంటాయి కదా! జిడ్డు అవన్నీ కడుక్కునేసరికి చాలా టైం పట్టింది. ఇంకా అదంతా అయిపోయాక నిన్న వచ్చేసి హాల్ అంతా సర్దేశాం. సోఫాలన్నీ దులిపి నీట్‌గా అంతా లోపల వరకు సోఫాలంతా దుమ్ము పట్టి ఉంటాయి కదా! అన్నీ క్లీన్ చేసేసి డీప్ క్లీన్ అంటేనే అన్నీ మొత్తం ఏ టు జెడ్ క్లీన్ చేయడం అండి. కిటికీలు కానీ, ఫ్యాన్లు కానీ, ఇంకా లోపల కబోర్డ్స్ లోపల కానీ అన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా హాలు, బెడ్రూమ్స్ ఇవన్నీ నిన్న ఈరోజైతే క్లీన్ చేసేసాం. మొత్తం అయిపోయింది. ఇంకా బట్టలు ఒక్కటి పెండింగ్ ఉన్నాయండి. ఇంకా బట్టలు సర్దుకుంటే అన్నీ అయిపోతాయి. ఇంకా మిగతాయి మొత్తం డీప్ క్లీన్ అంటేనే మొత్తం చేయాలి. కిటికీలకు కనిపించదు కానీ దుమ్ము అయితే మనం తుడుస్తుంటే వస్తూనే ఉందండి. హాల్లో కానీ, బెడ్రూమ్లలో. కాకపోతే కిచెన్లో అయితే ఎక్కువ జిడ్డు ఉంటుంది. హాల్లో బెడ్రూమ్లలో వచ్చేసి ఓన్లీ డస్ట్ మాత్రమే ఉంటుంది. ఇంకా ఫ్యాన్లు అన్నీ క్లీన్ చేసేసరికి 2 డేస్ పట్టిందండి. ఇంకా బట్టలు అయితే ఉన్నాయి. 2-3 డేస్ సండే, మండే, ట్యూస్డే 3 డేస్ అయితే పట్టింది. ఇంకా అన్నీ తీసి బెడ్షీట్లు అన్నీ పిండేసి వాషింగ్ మిషన్లో వేసి, ఆ తర్వాత టెడ్డీ బేర్లు, బెడ్షీట్లు, డోర్ మ్యాట్స్, కర్టన్స్ అన్నీ వాష్ చేసేసాను. అన్నీ అయిపోయినాయండి. ఇంతకు మీ అయిపోయినాయో లేదో కామెంట్ చేయండి.